రేపు మనం తీసే సినిమా ఇప్పుడు దాంట్లో మానవత్వం, మంచితనం గాదు. అయన్నీ తర్వాత యాంగిల్స్ పక్కన పెడితే, ప్రతి సినిమాకి కొత్త డిస్ట్రిబ్యూటర్‌ని ఎక్కడ ఎతుక్కుంటూ ఉంటానండి. అలా ఎలా సినిమాలు తీస్తాం అసలా? ఇప్పుడు ఒక క్రేజ్ సినిమా తీస్తామండి, 2 క్రేజ్ సినిమాలు తీస్తాం, 3 క్రేజ్ సినిమాలు తీస్తాం. మిగతా 3 అన్ని సినిమాలు క్రేజ్ రావాలని ఏం లేదు గదా! మిడ్ రేంజ్ సినిమా తీసినప్పుడు? నేను ఇప్పుడు 'టిల్లు' తీసినప్పుడు సిద్దు ఎవరికీ తెలీదు. విమల్ ఎవరికీ తెలీదు. నేను పెద్ద ఎవరికీ తెలీదు. అప్పుడు గూడా నన్ను నమ్మి కొన్నారు గదా! ఇప్పుడు 'వెంకీ' 'రంగ్‌దే' తీశాడు. తర్వాత 'వాతి' తీశాడు. 'ధనుష్' సినిమా. అప్పుడు గూడా అందరూ అన్నారు గదా! 'ధనుష్' సినిమా ఇప్పుడు ఈమె ఇంత రెవెన్యూ ఎప్పుడు చేయలేదు కదా! నువ్వు ఇంతింత రేట్లు చెప్తావేంటి? అంటే కూడా నా బయర్లే మాట్లాడకుండా తీస్తున్నారు గదా! అట్లా మన మీద ఆళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎక్స్‌పెరిమెంట్లు చేసినప్పుడు గానీ, కొంచెం అటు ఇటు ఒక సినిమా నాకు రీసెంట్‌గా అదే 2 ఇయర్స్ బ్యాక్ ఫెయిల్యూర్ అయిన 'ఆదికేశవ' సినిమా గురించి చెప్పా నేను యాక్చువల్లీ. సినిమా 3, 4 రోజుల ముందు కాపీ తీసుకున్న రోజు కూడా చూసుకున్నప్పుడు నాకు డౌటొచ్చింది. నేను ముందు రోజే నాకు డిస్ట్రిబ్యూటర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటది. నేను ముందు రోజే గ్రూప్‌లో మెసేజ్ పెట్టా. మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదు. కానీ మీరేం కంగారు పడకండి. నేనున్నాను చూసుకుంటానికి అని నేను ముందు రోజే గ్రూప్‌లో మెసేజ్ పెట్టేసా. ఆ మెసేజ్ పెట్టినంత మాత్రాన ఆళ్ళెవరు డబ్బులు తక్కువ కట్టలేదు. ఏమీ చేయలేదు. కానీ తర్వాత మనం చేసేది మనం చేస్తాం అంతే ఇంకా. దాన్ని చేయకపోతే ఇంకా ఇప్పుడు తన్ని కాపాడుకోకపోతే తను నెక్స్ట్ సినిమా కొనడానికి తన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండదు కదా! ఎన్ని సినిమాల్లో పోగొడతాడు? అలా పోగొడుతూ ఉండలేరు కదా! ఆళ్ళు కూడా డబ్బే కదా ఏదన్నా. సో, అందుకని ఆ జర్నీ బాబాయ్ అలవాటయింది మాకు బాబాయ్ ద్వారా. అంతా అది కంటిన్యూ చేస్తున్నాం.